అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ అంటే ఒంగోలు హెడ్ క్వార్టర్, ఒంగోలు పార్లమెంట్కి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ప్రస్తుతం చెరుడి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన యాక్టివ్గా లేరు. ఆయన ఇటీవలనే రిమాండ్కి వెళ్ళి బయటకు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. సో కూటమి నేతలు, కూటమి నాయకత్వం ఒక్కొక్కరు అరెస్ట్ చేస్తూ ఉంది. అందులో భాగంగా చెరుడి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఆయన దగ్గర 150 రోజుల తర్వాతనో బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. సో ఇప్పుడు ఒంగోలు వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ స్థానం ఒక రకంగా ఖాళీగా ఉందని చెప్పుకోవచ్చు. సో అయితే దీనికి కందుకూరుకి ముడిపెడుతూ ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. సో కందుకూరులో మాజీ ఎమ్మెల్యేగా 4 నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా, వారి తండ్రి గారు కూడా ఉభయ సభలకు సభాపతిగా పనిచేసినటువంటి కుటుంబం మానుగుంట మహేందర్ రెడ్డి గారు. సో ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు కందుకూరు నుంచి సైలెంట్ పాలిటిక్స్లో ఉన్నారు. సో 2029 ఎన్నికల్లో వైసీపీలో చేరి వైసీపీ తరఫున గెలిచినటువంటి వ్యక్తి. 2024లో వైసీపీ అకారణంగా చెప్పుడు మాటలు అనొచ్చు, లేకపోతే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం అలా ఫెయిల్యూర్ కావటం జరగవచ్చు. మొత్తం మీద ఒక సీనియర్ నాయకుడు, ప్రస్తుతం ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి నాయకుల్లో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు అని చెప్తే మానుగుంట మహేందర్ రెడ్డి గారే ఉంటారు. అదేవిధంగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారే ఉంటారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువ కాలం పనిచేసినటువంటి నాయకులు. సో ఇప్పుడు మానుగుంట మహేందర్ రెడ్డి గారు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆయన్ని ఎట్టకేలకు వైసీపీ మళ్ళీ తీసుకురావాలని ఆలోచన చేస్తూ ఉంది. ఇక్కడ వైసీపీ తరఫున కనిగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బుర్రా మధుసూదన్ యాదవ్ గారిని యాదవ్ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి కూడా అదే టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఆయన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇక్కడ దారుణంగా మధుసూదన్ యాదవ్ గారు ఓడిపోయారు. అప్పటి నుంచి ఇక్కడ వైసీపీ యాక్టివ్ కూడా ఒక రకంగా తగ్గిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ ఇంటూరు నాగేశ్వరరావు గారు కందుకూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రాతినిధ్యం, ఇప్పుడు ఆయన అక్కడ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. సో మొత్తం మీద ఇక్కడ వైసీపీకి బలమైనటువంటి కేడర్, బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉంది కందుకూరులో. కానీ క్యాండిడేటు సరైన పరిస్థితులు లేవు అనేది కేడర్ భావిస్తూ ఉంది. సో అందుకని ఇప్పుడు మానుగుంట మహేందర్ రెడ్డి తీసుకోవాలని చెప్పేసి ఒక రకంగా కొంతమంది ఆయన అనుచరులు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, వైసీపీలో కూడా కొంత కేడర్ ఆయనైతే కరెక్ట్గా ఉంటుందని కోరుకుంటున్నారు. కానీ ఇటీవల ఒక వార్తలు ఏమొస్తున్నాయంటే ఒంగోలు పార్లమెంట్ నుంచి మానుగుంట మహేందర్ రెడ్డి గారు సీనియర్ నాయకులు, మాజీ మంత్రిగా పనిచేశారు కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఆయనైతే ఒంగోలు పార్లమెంట్ కరెక్ట్గా సూటబుల్ అవుతారు, ఆయన్ని తీసుకురావాలి. ఎందుకంటే మాగుంట శ్రీనివాసరెడ్డి గారి తోటి ఈయన ఒక రకంగా నాకు చెప్తున్నా, ఆయనకంటే ముందుగానే ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అందువల్ల ఆయనైతే ఒంగోలు ఖచ్చితంగా నిలబడగలిగే పరిస్థితి ఉంటుంది. సో వైసీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జిగా మానుగుంట మహేందర్ రెడ్డిని పంపించాలి అని సోషల్ మీడియాలో 4 రోజుల నుంచి చక్కర్లు కొడతా ఉంది ఈ వార్త. అయితే ఆయన కందుకూరు అసెంబ్లీకి ట్రై చేస్తారా, లేకపోతే ఒంగోలు పార్లమెంట్ ట్రై చేస్తారా అనేది కూడా ఇప్పుడు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆయనైతే ఎక్కడ కూడా నోరు మెదపలేదు. కానీ మొత్తం మీద మాత్రం మానుగుంట మహేందర్ రెడ్డి గారి మీద మాత్రం జిల్లాలో పెద్దగానే వార్తలు నడుస్తూ ఉన్నాయి. కానీ ఆయన మాత్రం ఎక్కడ మాట్లాడట్లేదు. కానీ ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు, అదేవిధంగా పాత కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీనికి సమ్మతిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు కాబట్టి ఇప్పుడు ఆయన యాక్టివ్ పాలిటిక్స్ చేయాలంటే ఉంటే తెలుగుదేశం పార్టీలను ఉండాలి, లేదా వైసీపీలను ఉండాలి. కాబట్టి ఎట్లా తెలుగుదేశం పార్టీకి ఆయన వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు. ఆయనకు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా పిలుపు వచ్చిందట. కానీ మరి ఆయన వెళ్ళారా లేదనే విషయం మాత్రం బయటికి తెలియజెప్పలేదు. కానీ మొత్తం మీద మాత్రం ఆయన పాలిటిక్స్ చేయాలనేది కందుకూరు ప్రజలు బలంగానే కోరుకుంటున్నారు. కానీ ఆయన సైలెంట్ మోడ్లోకి ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఆయనకు అకారణంగా టికెట్ ఆపేసి 2 బీసీ సామాజిక వర్గానికి, యాదవ్ సామాజిక వర్గానికి 2 కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కావచ్చు, అందులో మరి ముఖ్యంగా మానుగుంట మహేందర్ రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, ఒక రకంగా సైలెంట్ అయిపోయారు. సో అందువల్ల ఇక్కడ వైఎస్ఆర్సీపీకి పూర్తి స్థాయిలో డ్యామేజ్ జరిగింది. సో ఈ డ్యామేజ్ని మరలా రెక్టిఫై చేసుకొని
నెక్స్ట్ ఎన్నికలైనా అక్కడ గెలవాలంటే ఖచ్చితంగా మైదారెడ్డి గారు కావాలి, లేదా ఒంగోలు పార్లమెంట్ నుంచి ఆయన బరిలోకి దిగితే కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఒక బలమైనటువంటి వ్యక్తి ఆపోజిట్లో ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. లేకపోతే కష్టతరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన విషయాలన్నీ కూడా వైసీపీ మళ్ళీ ఒకసారి ఇలాంటి పరిస్థితిని రుచి చూడాల్సి ఉంటుంది. సో అందువల్ల వైఎస్ఆర్సీపీ ఇలాంటి ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది ప్రకాశం జిల్లా వాసులు అందరూ కూడా చెప్పుకుంటున్నారు. అయితే ఆయన అసెంబ్లీకే పోటీ చేసే విధంగా అసెంబ్లీకి రేసులోని దిగి నెక్స్ట్ వైసీపీలో మంత్రి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొన్నటువంటి వాళ్ళల్లో సీనియర్ నాయకులు, ఎందుకంటే బాలినేని వాసు గారు ఎట్టా బయటకు వెళ్ళిపోయారు కాబట్టి ఇక ఒంగోలులో ఎవరు గెలిచినా కూడా మంత్రి పదవులు అనేవి వచ్చే పరిస్థితి లేదు. సో ఇంకా అదేవిధంగా జిల్లాలో కూడా వైసీపీ తరపు నుంచి ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, కానీ మిగతా వాళ్ళు అంత యాక్టివ్ పాలిటిక్స్ చేసే పరిస్థితులు లేవు. కనుక మానుగుంట మైదారెడ్డి గారు ఖచ్చితంగా మరలా వైసీపీలో రియాక్టివ్ అవ్వాలి. కందుకూరు పార్లమెంట్ నుంచా లేదా ఒంగోలు అసెంబ్లీ నుంచా అనేది కొంచెం ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు. సో మొత్తం మీద మాత్రం యాక్టివ్ పాలిటిక్స్ చేస్తే కందుకూరు నియోజకవర్గంలో మళ్ళా మానుగుంట పేరు ప్రఖ్యాతులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఎందుకంటే ఈయన ఒక బలమైనటువంటి నేత, ఈయనకి మంచి క్యాడర్ ఉంది, పలుకుబడి ఉంది, నియోజకవర్గం గురించి జిల్లా గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తులను దూరం చేసుకోవటం వైసీపీ చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం అని చెప్పొచ్చు. సో మొత్తం మీద త్వరలో మానుగుంట మైదారెడ్డి గారు వైసీపీలోకి రియాక్టివ్ అవుతారనే మాటలైతే బలంగా వినిపిస్తా ఉన్నాయి ప్రకాశం జిల్లాలో. థ్యాంక్ యూ.